మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను నేర్చుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధ పర్వతముగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తున్నారు. పురాతన కాలములో దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత పర్వతముల మీద, కొండల మీద ఆయన ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించినప్పుడు, నేటి కాలమందు ఒక పరిశుద్ధ పర్వతముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కనిపిస్తున్నారు. ఆయన సర్వలోకమునకు ప్రభువుగా కనిపిస్తున్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు అనుమతినిచ్చాడు. వారి ద్వారా సర్వ ప్రపంచానికి ఆయన పరిచయం అవ్వాలనుకున్నాడు. నేటి కాలములో అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకు పంపబడిన తరువాతి కాలంలో సర్వలోక మానవులకు ఆయనే ఒక పర్వతంగా కనిపిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ పర్వతము ఈరోజు ఎవరైనా ఉన్నారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. సర్వలోకమునకు ఉన్నతముగా కనిపిస్తున్నటువంటి మహాదేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు మాత్రమేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు ఈ విషయాన్ని మనకు సుస్పష్టం చేస్తున్నాయి. ప్రియులారా, ఈరోజు అనేక మంది మనుష్యులు, వారు నామకార్థులు కావచ్చు, విశ్వాసంలో ఒడిదుడుకులతో వేర్వేరు మార్గాలను వారు వెంబడిస్తూ ఉండవచ్చు. కానీ అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో సింహభాగం యేసుక్రీస్తు ప్రభు వైపు చూడటానికి కారణం ఏంటంటే ఆయన ఒక పర్వతం వంటివాడు, పరిశుద్ధ పర్వతం. ప్రపంచ జనాభా ఒక 750 కోట్ల నుండి 800 కోట్ల మంది అనుకుంటే కనుక, ఇందులో అత్యధిక జనాభా, ఎక్కువ మంది మనుష్యులు సింహభాగంలో ఎవరిని ఆశ్రయించారు, ఎవరి వైపు చూస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపే చూస్తున్నారు. అయితే వారు ఇంకా యేసును పరిపూర్ణంగా తెలుసుకోలేదు. ఆ విషయంలో బాధపడాలి తప్ప ప్రపంచంలో అయితే ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభువునే చూస్తున్నారు. అనేక మత శాఖలలో వారు ఉండిపోయారు. ఆ తప్పుడు బోధనలో, అబద్ధ బోధనలో వారు ఉండిపోయారు. కానీ వారు ఆశ్రయించాలనుకున్నది ప్రభు అయిన యేసుక్రీస్తుని. ప్రియులారా, ఎందుకంటే దేవుడు ప్రభువును, యేసుక్రీస్తును ఒక మహాపర్వతంగా చూపిస్తున్నాడు. ఒక మహాపర్వతంగా. భూమి మీద ఎత్తైన స్థలాలు ఏవైనా ఉన్నాయంటే అవి శిఖరాలే కదా, పర్వత శిఖరాలే కదా. సాంఘిక శాస్త్రంలో పిల్లలు చదువుకుంటున్నప్పుడు వారు నేర్చుకుంటారు, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఎత్తు కలిగినటువంటి పర్వతం ఇది, ఏ పర్వత శ్రేణిలో ఆ పర్వతం ఉంది, ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, ఏ దేశానికి సమీపంలో ఉంది, ఇటువంటి సంగతులన్నీ కూడా వారు నేర్చుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడు భూమి మీద మనుష్యులలో మహాజ్ఞానాన్ని, ఆయన కుమారుని కూర్చిన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు.
పర్వతము వంటి స్థాయిలో ఆయన కుమారుడు అనుగ్రహింపబడ్డాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ పర్వతము దగ్గరికి ఇప్పుడు ఎవరు వస్తారు? అందరూ వస్తారు. అంటే అనేక జనములలో నుండి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు మనుషులు వస్తారు. ఇప్పుడు ఎటువంటి ప్రాతిపదిక లేదు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, యూదులు కానీ, గ్రీసు దేశస్థులు కానీ, దాసులు కానీ, స్వతంత్రులు కానీ, ఎవరైనా సరే ప్రభువైన యేసు దేవుడు అనుగ్రహించిన ఒక పరిశుద్ధ పర్వతముగా కనిపిస్తున్నారు కనుక ఆయన యొద్దకు సమస్త జనులలో నుండి మనుషులు వస్తారు. సమస్త జనులలో నుండి. అందుకే ఈరోజు చూడండి, యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆలోచన, ఆయనను గూర్చిన అభిప్రాయం ప్రపంచంలో సర్వ ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది. అక్కడ నివసిస్తున్నటువంటి జనుల్లో మనకు కనిపిస్తుంది. ఈరోజు మిగిలిన విశ్వాసాలను చూస్తే ఒక ప్రాంతానికి పరిమితం. మిగిలిన ప్రాంతాల వారికి అసలు ఆ విశ్వాసం ఏంటో, అందులో ఉన్నటువంటి పద్ధతులు ఏంటో, అందులో ఉన్నటువంటి ఆచారాలు ఏంటో ఏ మాత్రం తెలియదు. ఒక మూలన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, మిగిలినవన్నీ కూడా ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, అలా జరుగుతున్న కార్యక్రమాలు, మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా. అయితే ప్రభువును గూర్చినటువంటి వార్త, ప్రభువును గూర్చిన అభిప్రాయం, ప్రభువును గూర్చినటువంటి సంగతులు తెలిసినటువంటి మనుషులు ప్రపంచ నలుమూలలా ఉన్నారు. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ మాట రాయబడింది. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. అపొస్తలుల కార్యముల్లో ఈ విషయాన్ని మనం చూడగలం. ఇది మూలన జరిగిన సంఘటన కాదు. ప్రపంచ పటంలో మధ్య భాగాన జరిగినటువంటి సంఘటన, ఈ భూభాగానికి మధ్యన జరిగినటువంటి సంఘటన, విశ్వవ్యాప్తమైనటువంటి సంఘటన. అంటే ఇదంతా కూడా దేవుని ప్రణాళికను అనుసరించి జరుగుతున్నది. యెరూషలేము ప్రాంతాన్ని మనం చూసినప్పుడు, యెరూషలేము ప్రాంతంలో ఆ బెత్లెహేమును, ఆ నగరిని మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టణాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నప్పుడు, అక్కడ యేసుక్రీస్తు పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని మీరు ఆలోచన చేస్తున్నారా? ఆ ప్రాంతానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు శరీరధారిగా అక్కడికి పంపించాడో మీరు ఆలోచన చేస్తున్నారా? అక్కడ నుండి వ్యాపించాలి. అక్కడ నుండి వ్యాపించాలి. ఒక గోళాకారంలో ఉన్నటువంటి ప్రాంతానికి దాని యొక్క కేంద్రంలో, ఆ గోళానికి కేంద్రంలో మనం ఏదైనా ప్రారంభించినప్పుడు అది వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందుతుంది. యేసుక్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానము కూడా అలాగే వ్యాప్తి చెందింది. విశ్వవ్యాప్తమైంది, ప్రపంచవ్యాప్తమైంది. అయినా నేటికి ఇంకా అనేక మంది కొత్తగా జన్మిస్తున్నారు, తల్లి గర్భాన పుడుతున్నారు. ఇంకా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను తెలుసుకోలేని వారు ఉన్నారు. వారందరికీ సువార్తను ప్రకటించే ప్రయత్నంలో మనం ఉన్నాం. అలాగే యేసును తెలుసుకున్నాం అనుకున్నటువంటి భ్రమలో ఇంకనూ యేసును పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండా పైపైన మాత్రమే చూచినటువంటి వారు కూడా ఉన్నారు. వారికి ఇంకనూ యేసును గూర్చి స్పష్టంగా తెలియజేసే కార్యక్రమాలలో మనం ఉన్నాం. కనుక దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభు ఒక పరిశుద్ధ పర్వతముగా ఈ సర్వ జనాంగానికి అనుగ్రహింపబడ్డారన్న విషయం సుస్పష్టం. ప్రవక్త అయిన యెషయా ముందుగా వ్రాసినటువంటి ఒక చక్కని మాట. దీని నిమిత్తం మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. ఇశ్రాయేలీల కాలంలో ఎవరైతే అన్యులుగా ఉండిపోయిన వారు ఉన్నారో వారిలో ఎందరైతే దేవుణ్ణి తెలుసుకొని విశ్రాంతి దినమును పవిత్రముగా పరిశుద్ధముగా ఆచరించవచ్చు. ఎందుకంటే ఆనాటికి ఇంకా ధర్మశాస్త్రం అమలులో ఉంది. యెషయా గారు ఒక ప్రవక్తగా ఈ మాటలను దేవుని యొక్క మాటలుగా వ్రాస్తున్నప్పటికీ ఇంకనూ ధర్మశాస్త్రం అమలులోనే ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఆ సందర్భంలో దేవుడు ఏమంటున్నాడు? అన్యులుగా ఉండిపోయిన వారిలో ఎవరైనా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొంటూ విశ్రాంతి దినమును పవిత్రముగా పరిశుద్ధముగా ఆచరిస్తూ నన్ను చేరుకోవాలనేటువంటి అభిలాష కలిగిన వారందరికీ కూడా నేను
పరిశుద్ధ పర్వతముగా యేసుక్రీస్తును అనుగ్రహిస్తున్నానని దేవుడు ఈ విషయం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ పర్వతం మీదకి, ఆ పర్వతము దగ్గరకు, ఆ పర్వతం మీద దేవుని యొక్క రక్షణను చూడటానికి అన్యులలో నుండి అనేక మంది వస్తారని దేవుడు ముందుగా తెలియజేశాడు. అదే జరిగింది. ప్రభు వచ్చినప్పుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు సర్వలోకమునకు వెలుగు అనుగ్రహింపబడింది. కనుక అన్యులు అనేటువంటి మాట ఎప్పుడు ప్రయోగింపబడుతుంది? ఇశ్రాయేలీయులు కానివారు అన్యులు. ఇశ్రాయేలీయులు కానివారు అన్యులు. అన్యులకు దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఈ ప్రభువును అన్యులకు, అలాగే ఇశ్రాయేలీయులలో ఉన్నవారికి కూడా దేవుడు ఎలా అనుగ్రహించాడు? ఒక పరిశుద్ధ పర్వతముగా అనుగ్రహించాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము కంటే మించిన స్థాయిలో యేసుక్రీస్తు ప్రభువును, ఆయన జ్ఞానమును, ఆయన రక్షణను దేవుడు అనుగ్రహించాడు. అంటే పాతకాలములో, అనగా పూర్వకాలమందు, ధర్మశాస్త్ర కాలమందు ఇశ్రాయేలీయులు దేవునికి చూపినటువంటి భక్తిని మించిన భక్తి నేటి కాలమందు ఈ పరిశుద్ధ పర్వతమైన యేసుక్రీస్తును కలిగి ఉన్న మనకు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నాటి కాలంలో ఉన్న భక్తులనే మనం చూస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వారు దేవుని కొరకు ఎంత వీరోచితంగా బ్రతికారని. వారికి ఉన్నది ధర్మశాస్త్రం. నేటి కాలంలో వారి యొక్క చరిత్ర అంతా దృష్టాంతంగా మనకు కనిపిస్తుంది. వారికంటే సాహసోపేతంగా మనం బ్రతకాలి, వారికంటే గొప్పగా మనం బ్రతకాలి, వారికంటే ఉన్నతముగా దేవుడు మనకు రక్షణను అనుగ్రహించాడు కనుక ఆ రక్షణను బట్టి మనము దేవునికి ఉన్నతమైనటువంటి బ్రతుకును చూపించాలి. కానీ నాటి కాలంలో ఉన్న దేవుని బిడ్డలను మించి బ్రతకవలసింది పోయి, నాటి కాలంలో ఉన్నటువంటి దేవుని కొరకు బ్రతికిన వారిని చూసైనా, ఆ దృష్టాంతములను తెలుసుకునైనా దేవుని కొరకు కనీసం ప్రాథమిక స్థాయిలో కూడా బ్రతకలేని పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉండిపోయారు. అలాగని వీరికి అనుగ్రహింపబడినటువంటి జ్ఞానం తక్కువ. ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు తెలుసుకోవలసినటువంటి ఎన్నో విషయాలను దేవుడు బహిర్గతం చేశాడు. నాటి కాలమందు వారికి కొద్దిగానే తెలుసు. ఒక దానియేలు గారి కాలం మనం తీసుకున్నప్పుడు ఆయనకు, మనకు ఇప్పుడు బహిర్గతం చేయబడినటువంటి సంగతులు అప్పటికి ఇంకా బహిర్గతం చేయబడలేదు. అంత్యకాలం వరకు ముద్రింపబడిన సంగతులు కొన్ని ఉన్నాయి. దానియేలు ఊరకుండుము అంటున్నారు. ఇక అంతకు ముందు కాలానికి మనం వెళ్ళగలిగితే దావీదు కాలానికి కానీ, మోషే కాలానికి కానీ, అబ్రహాం గారి కాలానికి కానీ అప్పటికి ఇంత జ్ఞానం పొందుపరచబడిందా? వారు విశ్వాసమును బట్టి దేవుని చూడగలిగారు, దేవుని సంగతులను గ్రహించగలిగారు తప్ప చదివి తెలుసుకొని దేవుడు బహిర్గతపరిచినటువంటి విషయాలను వారు చూచి నేర్చుకున్నటువంటి సంగతులు ఉన్నాయా? లేవు. మరి నేటి కాలమందు దేవుడు ప్రకటన గ్రంథం వరకు మనకు పొందుపరిచి లిఖితపూర్వకంగా గ్రంథం రూపంలో మన చేతికి అనుగ్రహించాడే. దీనిని చదువుతున్నటువంటి మనం మన బ్రతుకులను ఎంత చక్కగా, నాడు దేవుని కొరకు బ్రతికిన వారిని మించినటువంటి భక్తిని చూపించే రీతిలో మనం దేవుని కొరకు ఎంత చక్కగా బ్రతకాలి చెప్పండి. అపవాదిని ఎంత ఘోరంగా ఓడించాలి చెప్పండి. కనుక ఈ విషయమై, ఈ సందర్భమై మనం చక్కని నిర్ణయాలను కలిగి ఉండాలి, చక్కని ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధ పర్వతముగా అందరికీ అనుగ్రహించాడు. అనేక మంది అన్యులు ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వచ్చి రక్షణను చూస్తారు. అలాగే యెషయా గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు పర్వతము మీద ధ్వజమునెత్తినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ ధ్వజము వైపు చూడాలని తెలియజేస్తున్నాడు. అంటే దేవుని రక్షణ పర్వతమంత స్థాయిలో కనిపిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువులో అనుగ్రహింపబడినటువంటి రక్షణ ఉన్నత స్థితిలో కనిపిస్తున్నప్పుడు మనము ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆయన రక్షణను చూడాలి. ఈరోజు ఎందరో ఆ రక్షణను చూడకుండా వారిని వారే మోసగించుకుంటున్నారు. అయితే అట్టివారుగా ఉండకుండా పర్వతము మీద ధ్వజము ఎత్తబడినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ ధ్వజమును చూడాలి. ఎందుకు పర్వతం మీద ఎత్తబడింది? యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పర్వతమంత స్థాయిలో రక్షణగా ఎందుకు చూపిస్తున్నాడు? ఈరోజు సువార్త ప్రకటన, క్రీస్తును గూర్చిన ప్రకటన అనేక మంది వారి యొక్క హక్కుగా భావించి ప్రకటన చేయగలుగుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు పర్వతమంత స్థాయిలో సువార్తను ఉంచాడు. పర్వతమంత స్థాయిలో సువార్తను ఉంచాడు. సువార్త ప్రకటన ఆ స్థాయిలో చేయాలని దేవుడు సంకల్పించాడు. చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం.
పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి, బాకా ఊదునప్పుడు ఆలకించుడి. పర్వతము మీద ఒకడు ధ్వజమునెత్తినప్పుడు మీరు చూడాలి, సమస్త జనులు చూడాలి. ఒకడు బాకా ఊదునప్పుడు సమస్త జనులు వినాలి. ఇవన్నీ ఎవరికి పోలిక అంటే యేసుక్రీస్తు ప్రభువుకు పోలిక. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఇవన్నీ కూడా ఒక సూచనగా చెప్పబడుతున్నాయి. పరిశుద్ధ పర్వతము యేసుక్రీస్తు ప్రభువు. పర్వతము మీద ధ్వజమునెత్తునప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ధ్వజముగా నిలబెట్టబడ్డారు. ఆయన వైపు చూచిన వారు రక్షణ నొందుతారు. ప్రభువును గూర్చిన వార్త ఒక బాకానాదముగా ఈరోజు ప్రకటింపబడుతున్నది. ఆ బాకానాదమును విన్నవారు రక్షింపబడతారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, కన్ను మూయకముందే, ఊపిరి ఆగకముందే ఆ ధ్వజము వైపు చూడండి, ఆ బాకానాదమును వినండి, మీరు రక్షణలో ప్రవేశిస్తారు. దేవుడు మీకు అనుగ్రహించిన అతి గొప్ప ఆశీర్వాదం ఇదే. నేటి కాలమందు తినడానికి తిండి కలిగి ఉన్నారు, కట్టుకోవడానికి బట్ట కలిగి ఉన్నారు, నివసించడానికి నివాసాలు మీకున్నాయి. మీకంటూ ఒక ప్రాంతం ఉంది, మీకంటూ ఒక దేశం ఉంది, మీకంటూ ఒక బ్రతుకుంది. కానీ మీకు రక్షణ ఉందా? ఆత్మకు రక్షణ ఉందా? దేహమును విడిచిపెడితే ఆత్మరక్షణ ఏంటో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దేహములో ఉండగా దానికి తగిన ప్రయత్నాలు చేసుకోవాలి. దేహమును విడిచిపెట్టిన తర్వాత ఎవరు మనకు చెప్పనక్కర్లేదు. ఆత్మరక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో అప్పుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. వేదన అనుభవిస్తున్నటువంటి ధనవంతునికి ఇప్పుడు అలాగే అర్థమైంది. కానీ ప్రయోజనం ఏముంది? దేహంలో ఉన్నప్పుడు, బ్రతుకులో ఉన్నప్పుడు, ఆయుష్ కాలంలో ఉన్నప్పుడు రక్షణను చూడాలి. ఈ రక్షణ ఎంత విలువైనది! భూమి మీద దేనిని కూడా ఆ రక్షణతో మనం పోల్చలేం. అంత గొప్ప విలువైనది రక్షణ. అందుకే దేవుడు పదే పదే తెలియజేస్తున్నాడు. భూమి మీద ఒక పర్వతాన్ని, ఒక కొండను మీరు చూస్తున్నప్పుడు కన్నులు పైకెత్తి మీరు ఆ శిఖరాన్ని చూడాలనుకుంటారు. దానిని అధిరోహిస్తే నేను విజయాన్ని సాధించానంటారు. అయితే పర్వతమంత స్థాయిలో దేవుని మహాపర్వతముగా మీకు అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను మీరు చూడగలిగారా? పర్వతము మీద ధ్వజమును ఎత్తబడినప్పుడు ఆ రక్షణను మీరు చూడగలిగారా? సమస్త జనులు చూడాలి, సర్వలోకము చూడాలి. అందుకే పర్వతమంత స్థాయిలో ఆ రక్షణ కనిపిస్తుంది. ఏదో లోయలో కాదు, ఏదో ఒక మూలన కాదు. ప్రపంచ ప్రజలందరూ చూచేటట్లుగా పర్వతము మీద ధ్వజము ఎత్తబడింది. ఆ ధ్వజమును ప్రతి ఒక్కరూ చూడాలి. అమెరికన్సా, యూరోపియన్సా, ఆఫ్రికన్సా, ఏషియన్సా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ పర్వతము మీద ధ్వజముగా యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తున్నప్పుడు ఆయన వైపు చూచి రక్షణ నొందాలి. ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి. ఆయన ఇచ్చే నిత్యత్వంలో ప్రవేశించాలి. బాకానాదము ఊదునప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చేయాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేయాలి. ఆయన రక్షణలోనికి వచ్చేయాలి. ఆయన విషయమైన బ్రతుకులోనికి వచ్చేయాలి. ఇదే దేవుడు ప్రవక్త ద్వారా ముందుగా తెలియజేసినటువంటి మాటలు. ప్రవక్త ప్రవచనాలను తెలియజేస్తారు. ప్రవచనాలు అనగా గొప్ప వాక్యాలు. వచనమును మించినది ప్రవచనం. ఈ ప్రవచనము తెలియజేయుచున్నది ఏమిటి? నీ ఆత్మకు రక్షణ ఉండాలి. ఆ రక్షణ ప్రభు అయిన యేసు ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది. ఆ రక్షణ ఏ స్థాయిలో అనుగ్రహింపబడింది? పర్వతమంత స్థాయిలో అనుగ్రహింపబడింది. కనుక పర్వతము మీద ధ్వజమునెత్తునప్పుడు ఆ ధ్వజమును చూడండి, బాకా ఊదునప్పుడు ఆ బాకానాదమును వినండి. అలాగే సమస్త జనులకు దేవుడు ఈ విధముగా రక్షణ అనుగ్రహించాడని యెషయా ప్రవక్త ద్వారా మరొక చోట ఆయన పలికించిన మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారును, ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన ఈ మాటలను మీరు చక్కగా ఆలోచన చేయాలి. ఆ దినమున ఒక పెద్ద బోర ఊదబడును.
ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలు ఆనందోత్సాహాలతో ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అని వారు ప్రచురిస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. బాలుడుగా ఉండగా, ఒక శిశువుగా ఉండగా చుట్టూ ఉన్న వారందరూ ఆయనకు సాగిలపడుతున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధ పర్వతం. పెద్ద బోర ఊదబడును, నక్షత్రము దారిని చూపింది తూర్పు దేశపు జ్ఞానులకు. అలాగే ఆ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరికీ ఆ రక్షణను గూర్చిన వార్త తెలియజేయబడింది. ఇశ్రాయేలీయులకు, యూదులకు మొదట రక్షణ పరిచయం చేయబడింది. ఆ తరువాత అన్యజనులందరికీ కూడా ఆ వార్త తెలియజేయబడింది. ఒక పెద్ద బోర ఊదబడును, అదే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాక. ప్రభువు రాక మొదటి రాక. ప్రభువు రెండవ రాక కూడా జరగబోతోంది. ప్రభువు రెండవ రాకలో కూడా బోరలు ఊదబడతాయి, బోరధ్వనులు మనకు వినిపిస్తాయి. అయితే అప్పుడు తీర్పుకు సిద్ధమవ్వాలి. ఇప్పుడు రక్షణకు సిద్ధమవ్వాలి, అప్పుడు తీర్పును దాటుటకు మనం సిద్ధమవ్వాలి. అయితే తీర్పులో ఎందరైతే నిత్యత్వాన్ని పొందుతారో వారందరూ కూడా ధన్యులు. తీర్పులో ఎందరైతే శిక్షకు లోనైపోతారో, అంటే రక్షణను చూడకుండా, దేవుని వాక్యమును పట్టించుకోకుండా వారి ఆత్మను వారు నరకాగ్నికి చేజార్చుకుంటారో వారందరూ కూడా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలను చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఆ దినములలో పెద్ద బోర ఊదబడును, ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు ముందుగా తెలియజేశాడు. మొదట రక్షణ యూదులకు, ఇశ్రాయేలీయులకు పరిచయం అయింది కనుక వారిని ముందుగా ఉద్దేశించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అష్షూరు చెరలో ఉన్నవారు, ఐగుప్తుకు వెళ్ళిపోయిన వారు, వారంతా కూడా మరలా తిరిగి యెరూషలేములో పరిశుద్ధ పర్వతముగా దేవుడు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి. ఆ రక్షణను చూడాలి. ఆ తర్వాత అన్యులు, అన్యజనులలో, సమస్త దేశములలో ఉన్నటువంటి అన్యులు అనేకులు ఆయన రక్షణను చూస్తారు. కనుక ఈ రక్షణను ఈరోజు మీరు చూడగలిగారా లేదా? ఎంత గొప్పగా పరిశుద్ధ పర్వతమంత స్థాయిలో దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణను ఈరోజు మీరు చూడగలిగారా లేదా? దీనికంటూ ₹1,00,00,000 మీరు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీరు ధనవంతులైనా పేదలైనా దీనికి ధనంతో సంబంధం లేదు. దీని కొరకు జాతి భేదభావాలు లేవు. దీని కొరకు స్త్రీ పురుష భేదభావాలు లేవు. దీని కొరకు లోకపరమైనటువంటి ఏ అధికారము అవసరం లేదు. మీరు దాసుల, స్వతంత్రుల ఆ పట్టింపు లేదు. మీరు ఎట్టి వారైనా సరే మీ మనస్సులో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను చూడాలనే ఆలోచన కలిగి పాత జీవితమును, పాప జీవితమును విడిచిపెట్టి పాపక్షమాపణను ఆయన నామములో పొంది ఆయన కొరకు ఇక మీదట బ్రతకడానికి నిర్ణయించుకునే రక్షణను అందువారుగా మీరు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో అప్పుడు మీరు ఆ పరిశుద్ధ పర్వతం వైపు చూచినట్టే. అప్పుడు మీరు రక్షణలో ప్రవేశించినట్టే. మీరు రక్షణలో ప్రవేశిస్తే మీ బ్రతుకు పూర్తిగా మారిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువును మీరు రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు నిజముగా బ్రతకను ఉద్దేశిస్తే మీ జీవితం చక్కగా ఉంటుంది. మలినకరమైనటువంటి పరిస్థితులలో నుండి పరిశుద్ధకరమైనటువంటి పరిస్థితులలోనికి మీ జీవితం వచ్చేస్తుంది. పూర్తి మార్పు మీరు చూస్తారు. ఇక మీదట దేవుని కొరకు బ్రతుకుతారు. దేవుని చిత్తమును నెరవేర్చచ్చు. అంటే ఆయన మిమ్మును ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశమును మీరు నెరవేర్చచ్చు ముందుకు కొనసాగుతారు. దేహమును విడిచిన ప్రభుతో ఉంటారు, నిత్యత్వమును పొందుతారు. కనుక ప్రియులారా, ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేయించిన ఈ మాటలను మీరు శ్రద్ధగా నేర్చుకొని పరిశుద్ధ పర్వతమైన యేసును విడిచిపోకుండా ఆ యేసు వైపు చూచుచు పందెమందు మీరు మీ పరుగును, జీవిత పందెమందు ఈ పరుగును కడముట్టించుకోవాలని మరలా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరొక ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన అద్భుతమైనటువంటి మాటను ఇప్పుడు మనం చూద్దాం. సమస్త జనులకు దేవుడు పరిశుద్ధ పర్వతమంత స్థాయిలో ఈ రక్షణను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఎలా అనుగ్రహించాడో ఈ మాటలలో మనం చూద్దాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు
సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుని ధర్మమును కలిగి ఉన్నారు. కానీ వారి యొక్క అజ్ఞాన ప్రవర్తన వలన, అవివేక ప్రవర్తన వలన, మూర్ఖ ప్రవర్తన వలన దేవుణ్ణి వారు దూరం చేసుకున్నారు. అయితే దేవుడు మరలా వారి యొద్దకు వస్తానంటున్నాడు. ఎలా? ఆయన కుమారుని నామములో, ఆయన కుమారుని ద్వారా. నేను మరలా సియోనుకు వస్తాను, మీరు మరలా రక్షణను చూస్తారు. ఇప్పుడు మీరే కాదు, మీతో పాటు అన్యులు అనేకులు చూస్తారు, సమస్త జనులలో ఉన్నవారు చూస్తారు. అప్పుడు ఈ పురమునకు సత్యమునకు పురము అంటే సత్యము అక్కడ స్థాపింపబడుతుంది. ఈ ప్రాంతానికి సత్యము అనుగ్రహింపబడుతుంది కనుక సత్యమును అనుసరించు పురము అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. సత్యమును అనుసరించు పురము. యేసుక్రీస్తు ప్రభువు సత్యమును ప్రతిష్ఠించడానికి వచ్చారు కనుక ఆయన వైపు ఎవరైతే చూస్తున్నారో, ఆయన రక్షణలో ఎవరైతే ప్రవేశిస్తున్నారో వారికి సత్యం పరిచయం చేయబడుతుంది. వారికి సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఈరోజు ఎందరికీ సత్యం అంటే ఏంటో తెలియదు. సత్యం అంటే ఏంటి? అబద్ధము కానిది సత్యం అంటారు. సత్యం అంటే వీరేవేవో నిర్వచనాలు చెప్పేస్తారు. కానీ దేవుని మాటగా అతి పవిత్రముగా, పరిశుద్ధముగా భూమి మీద మనుషులలో యేసుక్రీస్తు ప్రభువు సత్యమును స్థాపించారు. అది సత్యం అంటే. నాడు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను శిక్షించమని యూదులు అలరి చేస్తున్నప్పుడు రోమీయుల ప్రభుత్వంలో ఒక గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు కూడా సత్యము తెలియనివాడుగా ఉన్నాడు. సత్యం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఈరోజు ఎందరికీ తెలుసు సత్యం అంటే ఏంటో. లోకంలో ఏదో అలా బ్రతుకులను ముందుకు కొనసాగించుకుంటున్నారు తప్ప నిజంగా సత్యమును గ్రహించారా? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వస్తే సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. యేసును అనుసరించేవారు సత్యమును అనుసరించేవారు కనుక సత్యమును అనుసరించు పురమనియు యెహోవా పర్వతమునకు పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడుతుంది. కనుక దేవుడు ఇప్పుడు అనుగ్రహించినటువంటి ఈ మహారక్షణ, ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ మహారక్షణ సత్య సంబంధమైనది, పరిశుద్ధ సంబంధమైనది. కనుక ఈ రక్షణను ఎందరైతే చూస్తారో, ఈ రక్షణను ఎందరైతే అనుసరిస్తారో వారంతా కూడా సత్యమును అనుసరించేవారు, పరిశుద్ధ పర్వతము దగ్గరకు వచ్చినవారు, దేవుని రక్షణలో ఉన్నవారు. కనుక మీ బ్రతుకులన్నీ కూడా దేవుని రక్షణలో ముందుకు కొనసాగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ మాటలు విన్న తరువాత కూడా మీరు రక్షణను చేజార్చుకోవద్దు, పరిశుద్ధ పర్వతము నుండి దూరంగా వెళ్ళిపోవద్దు, సాతాను యొక్క మాయలో చిక్కుకొనవద్దు. గొప్ప నిర్ణయాలతో మీ ఆత్మలను రక్షించుకుంటూ చివరి వరకు నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలని మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడునైన మా కన్న తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మాకు రక్షణగా అనుగ్రహించారు. తండ్రి, ఆయన ఒక పరిశుద్ధ పర్వతం. ఆయనను గూర్చిన వార్తలు బాకానాదముగా మాకు వినిపింపబడినప్పుడు మేము మా చెవులారా వాటిని విని ఆ రక్షణను కనుగొని పరిశుద్ధ పర్వతముగా ఒక ధ్వజముగా ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మా కనులతో చూచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఇంకను ఆ రక్షణను కనుగొనని వారికి ఈ మీ మాటల ద్వారా రక్షణను పరిచయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సమస్త జనులలో ఎందరైతే రక్షణను కనుగొన్నారో, వారి ఆత్మలను రక్షించుకున్నారో వారు ధన్యులు. అట్టి ధన్యతలోనికి ప్రతి ఒక్కరూ ప్రవేశించు నిమిత్తము నాయన మీ కృపా కనికరములు మీ బిడ్డలకు తోడుగా ఉంచండి. ఎందరైతే ఈ రక్షణను చూడలేకపోతారో, ఎందరైతే ఈ రక్షణను ద్వేషిస్తారో వారందరూ కూడా శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. నాయన, అట్టి వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించు నిమిత్తం, పరివర్తన కలుగు నిమిత్తం, ఈ మాటలు వారికి వినిపించు నిమిత్తం మీ సహాయమును అనుగ్రహించండి. నాయన, మేమైతే మీ రక్షణను కాపాడుకొనుటకు చివరి వరకు తండ్రి నమ్మకంగా నిలబడగలుగుటకు పరిశుద్ధ పర్వతముగా మీరు అనుగ్రహించినటువంటి సత్య సంబంధమైన ఈ రక్షణను మేము జీవితాంతము మా బ్రతుకులలో నెరవేర్చుకొనగలుగుటకు సహాయమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.